హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లు మరియు పెన్షనర్లందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలండి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. మరి ఏంటి ఆ విషయాలు? ఏమిటి ఆ ఉపయోగాలనేది పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. 20 ఏళ్ళు దాటాయా? మీ జేబులో ఏటీఎం కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డులు ఉన్నాయా? అయితే మీకోసం ఈ ముఖ్యమైన విషయం అండి. చాలామంది సీనియర్ సిటిజన్ కార్డు గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది మీ జీవితాన్ని సులభతరం చేసే ఒక గొప్ప అవకాశం. సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోలెడన్ని లాభాలు పొందవచ్చు. అందుకే 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డ్‌ను తీసుకోవాలని చెప్తున్నారు. మరి ఎలా పొందాలి అంటే ఈ కార్డు కోసం మీరు చేయవలసిందల్లా ఒక దరఖాస్తు పెట్టుకోవడమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ కార్డును ఉచితంగానే మనం పొందవచ్చు. సీనియర్ సిటిజన్ కార్డుతో ఉపయోగాలేంటనేది ఇప్పుడు చూద్దాము. దేశవ్యాప్తంగా సేవలను నిరాటంకంగా అయితే పొందవచ్చు ఈ కార్డు వల్ల. అంటే ఇది మనకు స్టేట్ వైస్ గాదు, నేషనల్ వైజు ఉపయోగపడుతుందనమాట. యూజ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. అలాగే వయసు ధృవీకరణకు ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ ఉంటే సరిపోతుంది. 2006లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ముఖ్యంగా ఈ కార్డు అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. కన్నబిడ్డలను నిరాధారణకు గురైనటువంటి ఒక వృద్ధులకి ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఆధారం లాంటిదని చెప్పొచ్చు. ఈ కార్డు వల్ల రవాణా సౌకర్యాలు గూడా మనం పొందవచ్చు. ఆర్టీసీ బస్సులో అయితే 25% రాయితీ అంటే డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాకుండా వృద్ధుల కోసం ప్రత్యేకంగా 2 సీట్లయితే బస్సులో రిజర్వ్ చేయబడతాయి. రైళ్లలో అయితే లోయర్ బెర్తులు ప్రయారిటీ అయితే ఉంటుంది. అలాగే ప్రత్యేక టికెట్ కౌంటర్లు మరియు వీల్‌చైర్ సదుపాయాలుంటాయి. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన ఒంటరి మహిళలకు, గర్భిణులకు లోయర్ బెర్తులలో రిజర్వేషన్‌లో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి స్లీపర్ కోచ్‌లో గూడా 6 బెర్తులు, థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు వీరికి కేటాయిస్తారు. మరి ఎవరు అర్హులు అంటే 60 ఏళ్ళు దాటిన పురుషులు, 58 ఏళ్ళు దాటినటువంటి మహిళలకు ఈ కార్డు పొందేదానికి అర్హులవుతారు. మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలకుల కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అదే రోజే కార్డు ఇస్తారు. ఇక గ్రామాల్లో అయితే వారం రోజుల్లో కార్డొస్తుంది. మరి ఈ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, తర్వాత ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఇక బ్యాంకు ఖాతా వివరాలు. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది ఫ్రెండ్స్. సో, ఈ ప్రయోజనాలు ఇతర ప్రయోజనాలు కూడా ఏమున్నాయో చూద్దాము. మనకు ఒకవేళ పాస్‌పోర్టు అప్లై చేశామంటే ఆ పాస్‌పోర్టు 1500 ఎంతో ఫీజు తీసుకుంటారు. ఆ ఫీజులో 10% తగ్గింపు వస్తుంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రత్యేక టోకెన్ గూడా ఇస్తారనమాట వీరికి. కోర్టు విచారణ కేసులలో గూడా ప్రాధాన్యత అంటే ప్రయారిటీ ఇస్తారనమాట. బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్‌లను ఉంటాయి. మరియు ఫిక్స్డ్ డిపాజిట్‌ల పైన ఒక 0.5% ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి 8.5% అత్యధిక వడ్డీ రేట్ అయితే ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు గూడా ఉంటుంది. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు కొన్ని బ్యాంకుల్లో అయితే. సో, ఈ కార్డ్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనము వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను కూడా మనము ఈ విధంగా అయితే ఆహ్, వాళ్ళని పిలిపించుకొని మనకు కావాల్సినటువంటి బ్యాంకింగ్ వెళ్ళలేని వారైతే అక్కడే చేసుకోవచ్చనమాట ఇంట్లోనే. ఇకపోతే డెబిట్ కార్డులలో కూడా ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇక పన్ను మినహాయింపు. కొత్త పన్ను విధానం ప్రకారంగా 60 ఏళ్లు పైబడిన వారికి 7,00,000 వరకు ఆదాయ పన్ను పరిమితి అనేది ఉంది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్‌ల రూపంలో వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ మినహాయింపు పరిమితి 1,00,000కు పెంచారు.
సో, మొత్తానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ మీ చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదనే చెప్పవచ్చు ఫ్రెండ్స్.